రాష్ట్ర ప్రభుత్వం వరద బాధలకు ప్రకటించిన ప్యాకేజీని ఇంకా పెంచాలి. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. వరదల్లో నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ నుండి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25,000 రూపాయలను సుమారుగా 50,000 రూపాయలుగా ప్యాకేజీని పొడిగించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. వరదల్లో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకోవాలని ఆయన కోరారు. ఇంటిలో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అది ఒక మంచమా, పరుపా, టీవీనా, ఫ్రిడ్జా, కూలరా, లేదు వాషింగ్ మిషనా, బట్టలు, ఒకటి కాదు, సర్వస్వం కోల్పోయారు. కాబట్టి నష్టం యొక్క తీవ్రతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చాలదు. అందుకే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు తగ్గకుండా ఆ పై నష్టాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం అందించాలి. అంతేకాదు, మోటార్ వాహనం దెబ్బతింటే 3,000 అన్నారు. 3,000కి ఏ రిపేర్ వస్తుంది? 10,000 నుండి 25,000 దాకా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆటోలు దెబ్బతిన్నాయి. 10,000కి రిపేర్కి ఏ మూలకి రాదు, పూర్తిగా మునిగిపోయినాయి. కాబట్టి ఆ పరిహారాన్ని కూడా మోటార్ వాహనాలకు 10,000, ఆటోలకు 25,000 పెంచాలి. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పరిహారం అందరికీ అందించాల్సిన అవసరం ఉంది. ఎన్యూమరేషన్లో ఉన్నటువంటి తేడాలున్నా సరిదేయాలి. అలాగే కొన్ని ఇళ్లు పడిపోయినాయి, కొన్ని ఇళ్లు పడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వాటికి ప్రత్యేకించి ఇళ్ల నిర్మాణానికి పూర్తిగా కావాలంటే 5 లక్షలు అవసరం. పాక్షికంగా దెబ్బతింటే 2 లక్షలు. కేంద్ర ప్రభుత్వ సహకారం పొందండి, అటువంటి ఇవ్వండి. ఇక వ్యాపారం అంటారా? చిన్న వ్యాపారం 25,000 అన్నారు. 25,000 ఏ మూలకి సరిపోతాయి? చిన్న వ్యాపారం కూడా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలి. ఇక మిగతా చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపారాలు లక్షల కోట్లాది రూపాయల నష్టం జరిగింది. దాన్ని ప్రభుత్వం వివిధ రూపాల్లో భర్తీ చేయాలి. ఈ వరదలు గత ప్రభుత్వం సక్రమైన చర్యలు తీసుకున్నా వరదల ముంపింది ఉండేది కాదు. ఈ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేస్తున్నా ఇంత నష్టం జరిగేది కాదు. కాబట్టి ప్రభుత్వాలే ఈ వరద ముంపుకి నైతిక బాధ్యత వహించాలి. ప్రజల కష్టం కోలుకోలేనటువంటిది. కనీసం కొంతలో కొంతైనా వాళ్ళు పూడ్చుకోవడానికి, పూర్తిగా చాలకపోయినా బతకడానికైనా అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం పెంచాలి. చాలా మంది స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయల సహాయాన్ని విరాళంగా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పటికే సుమారు 350 కోట్ల రూపాయల పైన వచ్చినాయి అంటున్నారు. అంటే దాతలు ఇచ్చిన డబ్బే ఉంది. రెండు, కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి. మరి దాని ఇంతవరకు ఇవ్వాల. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, డబ్బు తీసుకొచ్చి పరిహారం పెంచండి, అందరికీ ఇవ్వండి. మరి బాధితులకి ప్రభుత్వాల బాధ్యత అది. ఇటువంటి కష్టకాలంలోనే ప్రభుత్వం ఆదుకోవాలి. గతం కంటే భారీ ప్యాకేజీ ప్రకటించామని కాదు, అసలు భారీ నష్టం జరిగింది. మీరిచ్చేది 5 లక్షల రూపాయలు ఇంట్లో నష్టం జరిగింది, మీరు ఇచ్చేది తక్కువే. కాబట్టి కనీసం ఈ పరిహారాలను అన్ని విధాలా పెంచాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ భోజనం పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఈరోజు కండ్రికలోను, జక్కంపూడి కాలనీలోనూ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 130,000 మందికి ఒకవైపున వాళ్ళ భోజనం అందించడం జరిగింది. అందుకే ఒకవైపున సేవ, ఇంకోవైపున ప్రభుత్వం మీద ఒత్తిడి. బాధితులకు ఆదుకోవడానికి సిపిఎం మా వంతు కృషి మేము కొనసాగిస్తూనే ఉంటాం.